హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి దీపావళి స్పెషల్ గులాబ్ జామున్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను అండి. చాలా పర్ఫెక్ట్గా అయితే చేసి చూపిస్తున్నాను అనమాట. పాకం దగ్గర నుంచి గులాబ్ జామున్స్ అనేవి క్రాక్స్ లేకుండా ఎలా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బోలెడన్ని టిప్స్ని కూడా షేర్ చేస్తూ ప్రతిదీ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను అనమాట. మరి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఈ దీపావళి స్పెషల్ గులాబ్ జామున్స్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దానికోసం ముందుగా ఒక ప్లేట్లోకి ఇలా ఒక కప్పు నిండుగా ఏ బ్రాండ్ గులాబ్ జామున్ పౌడర్ అయినా తీసుకోండి. బ్రాండ్ ఏదనేది కాదు, మంచిగా ఉండే ఒక గులాబ్ జామున్ పౌడర్ని అయితే తీసుకోండి. నేను వచ్చేసి ఈ కప్పుకు నిండుగా అయితే తీసుకుంటున్నాను అనమాట. మీకు ఎన్ని గులాబ్ జామున్స్ కావాలో దానికి తగ్గట్టుగా ఎక్కువగా తక్కువగా తీసుకోండి. ప్రతిదీ కూడా అదే కప్పు కొలతతోటే చెప్తున్నాను అనమాట. తర్వాత పావు కప్పు దాకా పాలు తీసుకొని కొన్ని వేసుకుంటూ ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. మరీ గట్టిగా నొక్కకుండా చాలా లైట్గా, మరీ గట్టిగా నొక్కామంటే గులాబ్ జామున్స్ అనేవి గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట. చేతి వేళ్ళతో లైట్గా అలా నొక్కుతూ చాలా సాఫ్ట్గా అయితే పిండి కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన మరొకసారి కాస్త పాలు అప్లై చేయండి. నెయ్యి వేయనవసరం లేదండి, మీకు కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. పాలు అప్లై చేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోపు వేరొక గిన్నెను తీసుకొని అందులోకి 1 కప్పు దాకా బెల్లము, అరకప్పు దాకా పంచదార అయితే తీసుకుంటున్నానండి. మామూలుగా చాలామంది అయితే 1 కప్పు పిండికి 2 కప్పుల దాకా పంచదార లేదా బెల్లం వాడుతూ ఉంటారు. నేను స్వీట్ అనేది కాస్త తక్కువగా తింటాను కాబట్టి 1.5 కప్పు దాకా అయితే వేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే 2 కప్పులు పంచదార లేదంటే పూర్తి బెల్లంతో అయినా చేసుకోవచ్చు. తర్వాత మనం ఏ కప్పుతో అయితే గులాబ్ జామున్ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు దాకా వాటర్ అనేది వేసుకోవాలి అండి. 1.5 కప్పు దాకా బెల్లం పంచదార తీసుకున్నాం కాబట్టి సేమ్ 1.5 కప్పు దాకా వాటర్ తీసుకొని ఈ బెల్లం పంచదార అంతా కూడా బాగా కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇలా కరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో కాస్త చెక్ చేసుకుంటుండండి. పాకం అనేది మరీ తీగ పాకం ఇలా రానవసరం లేదు. కాస్త జిగురుగా అనిపిస్తే సరిపోతుంది. ఈ మాత్రం కాస్త బెల్లం పంచదార అంతా కరిగిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల జామున్స్ అనేవి మంచి కలర్ వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, పాకం అనేది ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ మాత్రం జిగురుగా అనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. లేదంటే పక్కన లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకంని అలాగే వేడిగా ఉంచుకోండి. ఈలోపు మనం నానబెట్టుకున్న జామున్స్ పిండి అయితే చూస్తున్నారు కదా, చక్కగా నానిపోయిందండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసామంటే ఇలా ఎయిర్ గ్యాప్స్ అనేది వస్తాయి అన్నమాట. ఇలా రావడం వల్ల గులాబ్ జామున్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. పాకం అనేది కూడా లోపల దాకా పట్టుకుంటుంది. వేయించేటప్పుడు కూడా లోపల దాకా వేగుతాయి అన్నమాట. సో ఇలా ఎయిర్ గ్యాప్స్ వచ్చిన తర్వాత మరొకసారి లైట్గా కలపండి. ఇలా కలిపిన తర్వాత చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని మనకి ఏ సైజులో అయితే జామున్స్ కావాలి అనుకుంటున్నామో దానికి తగినంత పిండిని తీసుకోండి. ఇలా పిండిని తీసుకున్న తర్వాత మరీ గట్టిగా ఒత్తకండి. కేవలం ఫస్ట్ ఒత్తేటప్పుడే కాస్త లైట్గా ఒత్తుతున్నట్టు రౌండ్గా తిప్పామంటే ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా వస్తాయండి. పిండి కలుపుకునేటప్పుడు మనం కరెక్ట్గా కలుపుకున్నామంటే ఈ విధంగా జస్ట్ అలా లైట్గా అన్నా కూడా క్రాక్స్ అనేవి లేకుండా చక్కగా వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి జామున్ కూడా నాకు చాలా చక్కగా వచ్చేస్తున్నాయి. ఇక్కడ నేను వచ్చేసి కాస్త పెద్ద సైజులోనే చేశాను అండి. మీరు కావాలనుకుంటే చిన్న సైజుగా చేసుకోవచ్చు. పాకంలో వేసిన తర్వాత ఇవి డబుల్ సైజ్ అవుతాయి అన్నమాట. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత మనకి కడాయికి ఎన్ని అయితే పడతాయో దానికి తగ్గట్టుగా జామున్స్ తీసుకోండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేడవ్వకూడదండి, కాస్త మీడియంగా వేడైతే సరిపోతుంది. తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఇలా గరిటెతోటి తిప్పుతూ ఉన్నామంటే అన్ని వైపులా కూడా ఈవెన్గా వేగుతుంది, లోపల దాకా కూడా వేగుతుంది. ఇక్కడ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మంటని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టకండి. లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఇలా స్పూన్తో బాగా తిప్పుతున్నామంటే అన్ని వైపులా కూడా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు
మంచిగా ఫ్రై అవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడా కూడా కొంచెం వేగినట్టు కొంచెం వేగనట్టు కనిపించట్లేదు కదా. సో ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి. కనీసం ఒక 10 నిమిషాల పాటు లోపల దాకా వేగేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వెంటే పాకంలో వేయకండి. వీటిని కాస్త చల్లారనివ్వండి. వెంటే పాకంలో వేస్తే ఎక్కువ పాకం పీల్చేసుకొని మిగతా జామున్స్కి పాకం అనేది సరిపోకుండా అవుతుంది. సో అందుకనేసి వెంటే వేయకుండా కాస్త పక్కన పెట్టుకొని సేమ్ ఇదే విధంగా సెకండ్ బ్యాచ్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా వేయకండి. ఇలా వేసిన తర్వాత వెంటే కదపకుండా ఒక అర నిమిషం తర్వాత కలిపి అన్నిటినీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని కాస్త చల్లారిన తర్వాత వేడిగా ఉన్న పాకంలోకి తీసేసుకోవాలి అండి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, పాకం అనేది మంచి వేడిగా ఉండాలి. జామున్స్ అనేది మరి అంత వేడిగా ఉండకూడదు. జామున్స్ ఎక్కువ వేడిగా ఉన్నాయంటే పాకం మొత్తం ఎక్కువగా లాగేస్తాయి. సో పాకం అనేది లేకుండా మొత్తం దగ్గర అయిపోతుంది అనమాట. వీటన్నిటిని వేసిన తర్వాత కాస్త లైట్గా అలా ఒత్తేసి మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. లేదంటే వేడిగా అయినా తినేసేయచ్చు. నేనైతే ఒక అరగంట పాటు పక్కన పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. జామున్స్ అనేవి మంచిగా డబల్గా అయిపోయాయి. పాకం కూడా చాలా చక్కగా పట్టేసింది. అలాగే ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా సిరప్ కూడా చాలా చక్కగా వచ్చేసిందండి. నాకైతే జామున్స్కి తగ్గ సిరప్ అయితే చాలా బాగా వచ్చేసింది అనమాట. సేమ్ ఈ కొలతలతో చేసుకోండి. స్వీట్ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంది, ఎక్కువగా తక్కువగా లేదనమాట. మీరు కూడా ఈ దీపావళికి మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.